పంచవిధ సూతకాలు అంటే ఏమిటో తెలియజేస్తారా? సూతకము అంటే స్పృశించకూడని అంశం అని అర్థం. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి తాకరాదు. కొన్ని అపురూపమైన సందర్భాలలో ఒకరిని మరి ఒకరు తాకరాదు. నిజానికి ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని మరొక వ్యక్తి అనవసరంగా అహేతుకంగా స్పృశించరాదు, తాకరాదు అని శాస్త్ర ప్రమాణం. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి తాకితే ఆ తాకడం ద్వారా ఈ వ్యక్తి యొక్క సమస్త గుణాలు ఆ వ్యక్తికి చేరతాయి అని కూడా విశ్వాసం. అదేదో ఒక సినిమాలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఇలా తాకగానే ఈ వ్యక్తి గుణగణాలు ఆలోచనలు ఆ వ్యక్తికి తెలిసిపోతాయి అని మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా మనం భౌతికంగా కూడా గమనిస్తే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి తాకగానే ఆ వ్యక్తి మనసులో ఉండేటటువంటి ఊహలు దురూహల, సద్ ఊహల, మంచి ఆలోచనలతో ఉన్నాడా, చెడు ఊహలు చేస్తున్నాడా అనే విషయాలు ఎదుటివారికి క్షణంలో స్ఫురిస్తాయి. ఇది నిజం, ఇది వాస్తవం. ఈ పంచ సంబంధంగా చెప్పబడ్డ సూతకములలో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి తాకరాదు అని చెప్పే నియమాలలో మొదటిది జాతా శౌచము. ఇంటిలో ఎవరైనా పుడితే 10 రోజుల పాటు పురిటి మైల అన్న పేరిట ఒకరు మరొకరిని తాకరాదు. రెండవది మరణ ఆశౌచము. ఎవరైనా మరణించినట్లయితే 10 దినములు 10 రోజులు స్పృశించరాదు. మూడవది మాసిక నియమము. రజో దర్శన సందర్భాలలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఆ నియమంతో ఉన్న కారణం చేత తాకరాదు. అందువలన ఆ నియమంలో ఉన్న వారికే వ్యాధులు కలిగే ప్రమాదం ఉంది. నాలుగవది రోగసూతకం. ఎవరైనా వ్యాధితో ఉన్నప్పుడు అలాంటి వారిని ఇతరులు స్పృశించరాదు. కరోనా వ్యాధి వచ్చిన తర్వాత అందరికీ ఈ 4వ సూతకం అంటే ఏంటో అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. ఐదవది శ్మశాన సూతకం. ఎక్కడైతే మరణించిన వ్యక్తి శరీరాన్ని దహనం చేస్తున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి వచ్చిన వారిని సూక్ష్మక్రిములు ఆవరించి ఉంటాయి కనుక స్నానం చేసే వరకు శుద్ధి కలగదు, వారిని ఇతరులు స్పృశించరాదు. ఈ 5టితో పాటుగా మరొకటి కూడా ఉంది. గ్రహణాలు ఏర్పడితే ఆ గ్రహణ సమయం కూడా లోకానికి ఆశౌచము సూతకము కనుక ఆ సమయంలో కూడా ఒకరిని మరొకరు స్పృశించరాదు. తాకితే వ్యాధులు వస్తాయి అని మనకు కరోనా చెప్పే వరకు తెలియలేదు. ఏనాడో ఈ విషయం తెలిసిన సనాతన విజ్ఞానం ధర్మశాస్త్రాల ద్వారా అహేతుకంగా అనవసరంగా ఒకరిని మరొకరు తాకరాదు అనే నియమాన్ని ఇలా శాస్త్రబద్ధంగా పంచసూతకముల పేరిట వివరించింది. ఇది ధర్మం.